ఏ గాలి తీసుకుంటున్నావు? బాల్ కింద పడితే నేను రెడ్ తీసుకుంటా. ప్లేస్ ఏం లేవు కదా, కదలొచ్చు కాబట్టి నేను రెడ్ తీసుకుంటా. బాల్ కింద పడితే హ్యాండ్ నుంచి తీయడానికి వీలు లేదు. బాల్ కింద పడితే బాల్ కింద పట్టి అది కౌంట్ లేనట్టే కదా, మళ్ళీ మీరు ఇస్రేట్ కూడా లేదు. బజార్ మోగే బాల్స్ అన్నీ అయిపోయేసరికి ఎవరి జంబో ప్యాంట్లో ఎన్ని బాల్స్ ఉంటాయి అవే కావాలి. ఈ లైన్ దాటి ముందుకు వచ్చేదానికి వీలు లేదు. లైన్ దాటి ముందుకు వస్తే డిస్క్వాలిఫైడ్. ఈ లైన్ ని టచ్ చేస్తే కూడా డిస్క్వాలిఫైడ్. మరి టచ్ లేదురా, టచ్ తర్వాత వస్తారు, తర్వాత అందరు కొట్లాడతారు. వస్తే ఆ బాల్ కౌంట్ చేయాలి. లేదురా, అది డిసిప్లిన్ పెట్టడానికి ఒక 2 ఇంచ్ దూరం ఉండండి. ఇప్పుడు తోసుకున్న తగులుకున్న పడిపోతే ఏంటి? లేదు, అది పడుకుంటుంది. డిస్క్వాలిఫై కానీ ఆ బాల్ కౌంట్ చేయదండి. ఒకసారి ఒక బాల్ మాత్రమే విశ్వాసించు. ఎస్ బికాస్ ఏమవుతుంది తెలుసా, డెమో ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టైనా ఉల్లంఘిస్తున్నారు. ఇక అర్థం కావట్లేదు. ఉల్లంఘిస్తే ఆ బాల్ తీసే 1 ఇంచ్ ఒక బాల్ తీసే అంటే నువ్వు రెడీగా ఉన్నావు లైన్ కట్టడానికి. ఏం రాదు నాకంటే నేనేం దాటినావు అనేది రూల్. ఏం మొత్తానికి తీసేస్తే పాపం వాళ్ళ ప్రాబ్లం కాదు. అంటే ఎన్ని బాల్స్ వచ్చినా ఆల్రెడీ ఆడికి అది ఆడి బెనిఫిట్. కానీ నీ ఇష్టం, నేను అలాగే దాటినావు. నేను ఏంటి బ్లాక్ రింగ్స్ పట్టుకోవచ్చా? ఇది స్ట్రిక్ట్ రూల్స్. యాక్చువల్లీ మంత్స్ లో ఎవరికి డిస్క్వాలిఫై చేయాలని ఇంటెన్షన్ లేదు, కానీ అక్కడ స్ట్రిక్ట్ రూల్ పెట్టలేదంటే అది ఉల్లంఘిస్తారు. ఎందుకు ఉల్లంఘిస్తారు? కావాలా ఆట తర్వాత తీసుకో. ఫస్ట్ అసలు షూ వెళ్తుందా ఒకసారి చూడొచ్చా? వేసుకొని రెడీగా ఉంటామంట. అంటే షూ ఉంది కదా, తీసేయండి. అడిగితే షూ తీసుకోవడం. షూ తీసినా షూ తీసుకోవడం బెస్ట్, మీ ఇష్టమే. షూ పట్టిద్ది అన్న. అంటే ఒకసారి చూడొచ్చా అని పడుతుందా? చూడు, ఒక నిమిషం వేసుకున్నట్టు. ఒకసారి ఆల్ ది బెస్ట్ అందరికి. పడట్లేదు. ప్రాపర్ వస్తుంది. పెట్టు పెట్టు అది పెట్టు. పెట్టాలేమో. షూ కావాలా? సాక్స్ కావాలి. ఇక్కడ ఇవ్వు, కానీ నువ్వు ఫస్ట్ పైది లాగండి. పైది లాగి పెట్టాలి. నోటితో పెట్టు. పెట్టు, కింద పెట్టు. నాకు వచ్చింది ఒకటి ఆల్రెడీ. ఓకేనా? దయచేసి లైన్ దాటకండి.